దుబాయ్‌లో గాని, సింగపూర్‌లో గాని నేను అబ్జర్వ్ చేసింది. అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా అట్లాగే ఉందని కొన్ని నెట్‌లో చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. సిగ్నల్ లైట్ పడిందంటే ఇక్కడొక వెహికల్ ఆగిందంటే అక్కడొక వెహికల్, అక్కడొక వెహికల్. మార్క్స్ ఉంటాయి. అక్కడ ఆగిపోతాయి. గ్యాప్ ఉంటుంది. అదే మన దేశంలో సిగ్నల్ జంపింగ్‌లు ఎక్కువే. అట్లాగే సిగ్నల్ పడినటువంటి సందర్భంలో ఎళ్ళిపోయి ముందు దానికి రాసుకుంటూ ఉండేటటువంటిది ఉంటది. అట్లాగే ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళి అసలిక్కడ మనం పట్టించుకోం. పోలీసులు ఉన్నప్పుడు మాత్రమే కాస్త అబ్జర్వ్ చేస్తాం. మిగతా టైంలో పట్టించుకోం. డ్రైవింగ్‌కి సంబంధించి మనకున్నటువంటిది ఎప్పుడు పోలీసులు అప్పుడప్పుడు కేసులు పెడుతుంటారు. ఇట్లాంటిది. ఇప్పుడు అలా కాకుండా ఈ విదేశాలకు సంబంధించినటువంటి విధానాన్నే ఇంప్లిమెంట్ చేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో ఎక్కువ వైలేషన్స్ ఉంటే లైసెన్స్ సస్పెన్షన్. అదే సందర్భంలో ఒక్కొక్కసారి వైలేషన్‌కి మైనస్ మార్కులు వేస్తూ ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్ వైపుకి పెనాల్టీతో పాటుగా ఏదైతే డ్రైవర్స్‌కి సంబంధించినటువంటి అఫెన్సెస్‌లో స్పీడింగు, జంపింగ్ సిగ్నల్సు, రెక్లెస్ డ్రైవింగు ఇలాంటి వాటికేమో మైనస్ మార్క్స్ వేయడం, నెగెటివ్ పాయింట్స్ వేయటం. అదే సందర్భంలో ఈ నెగెటివ్ పాయింట్ సిస్టమ్స్ ఎక్కువైన తర్వాత లైసెన్స్ సస్పెన్షన్, అవసరమైతే ముందు పెనాల్టీలు, ఆ తర్వాత లైసెన్స్ సస్పెన్షన్ లాంటి విదేశాల పద్ధతిలోకి తీసుకువెళ్ళబోతున్నట్టుగా గడ్కరీ ప్రకటించుకొచ్చారు.